ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగులుతోంది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఇంద్రకరణ్ రెడ్డి, అరవింద్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇద్దరిని పార్టీలో చేర్చుకోవద్దని కాంగ్రెస్ క్యాడర్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే కేకేను కలిసిన ఇద్దరు నేతలు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ తో అంటె ముట్టనట్లుగా వీరిద్దరూ వ్యవహరిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రేమ్ సాగర్. హర్ష, ఉమ్మడి జిల్లాలో ఒక చక్రం తిప్పిన నేతలంతా కూడా ఒకసారిగా పార్టీలలో ఎటు కాకుండా అయిపోయిన పరిస్థితి ఉంది. ప్రధానంగా మాజీ మంత్రిగా పనిచేసి 2 టర్మ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ కి అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా ఆయన పార్టీ కార్యక్రమాలు కావచ్చు, మిగతా దేనికి కూడా దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. సో ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కేకేని కూడా కలిశారు కొన్ని రోజుల క్రితము. అయితే ఇంద్రకరణ్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు, ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని తెలుసుకున్న క్యాడర్ కావచ్చు, మిగతా నేతలంతా కూడా మొదటి నుంచి కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చాలా మండలాల్లో నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలంతా కూడా ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా భూ కబ్జాలకు సంబంధించిన ఆరోపణలు పెద్ద ఎత్తున మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులపై ఉన్న నేపథ్యంలో వాస్తులను కాపాడుకోవడానికి మాత్రమే ఆయన పార్టీలో చేరుతున్నారు. కాబట్టి ఆయన పార్టీలో చేర్చుకోవద్దని చెప్పేసి చాలా గట్టిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ చెప్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఐక్యరెడ్డి సంబంధించి మంత్రే కాదు, ఆయన ఎంపీగా కూడా పనిచేశారు. మాజీ జెడ్పీ చైర్మన్ గా కూడా ఆయన పనిచేసిన పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లాలో చాలా పదవులు ఆయన అనుభవించి ఒక గట్టి నాయకుడిగా ఉన్నాడు. జరిగిన ఎన్నికల్లో బీజేపీపై 50,000 పైచిలకు మెజార్టీతో ఆయన ఓటమి పాలయ్యారు. సో దీన్ని బట్టి పార్టీలో సంబంధించిన నేతలు కూడా అధిష్టానానికి ఇప్పుడే ఒక రిపోర్ట్ ని అందించారు. ఆయన పైన ఉన్న ప్రజల్లో వ్యతిరేకత ఆయన మెజార్టీని చూస్తే అర్థమవుతుంది. 50,000 పైచిలకు ఓట్లతో ఆయన ఓడిపోయిన నాయకుడిని చేర్చుకోవద్దనేది చెప్తున్నారు. ఒకప్పుడు చాలా దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించిన ఐక్యరెడ్డి ప్రస్తుతము బీఆర్ఎస్ లో డోర్స్ క్లోజ్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటారా లేదా అన్న దానిపైన మాత్రం సందిగ్ధత కొనసాగుతుంది. పివి నరసింహారావు ప్రభుత్వము మైనార్టీలో ఉన్నప్పుడు, సంక్షోభంలో ఉన్న టైంలో, అప్పుడు టీడీపీలో ఉన్న ఎంపీగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి పివి నరసింహారావు ప్రభుత్వానికి అండగా ప్రభుత్వం నిలబడేలా ఆయన చాలా ప్రయత్నాలు చేసిన పరిస్థితి. సో ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎక్కడ కూడా ఆయనకి సపోర్ట్ దొరకడం లేదు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి వదిలేసి కేవలం నిర్మల్ నియోజకవర్గంలో కూడా ఆయనకు సపోర్ట్ చేసే నాయకుడు లేడు. సో ఆయనను పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలో కూడా చాలా తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ఇంద్రకరణ్ రెడ్డి పైన భూ కబ్జాలు కావచ్చు, ఆయనకు సంబంధించిన చాలా ఆరోపణల విషయం. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించిన క్యాడర్ ని, కార్యకర్తల్ని కూడా ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా ఉన్న 2 టర్మ్లలో చాలా ఇబ్బంది పెట్టారన్నది కూడా చాలా వరకు ఆయన పైన ఆరోపణలు ఉన్న పరిస్థితి ఉంది. సో ఆయనని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకోవద్దని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇద్దరు ప్రత్యర్థులుగా ప్రస్తుతం డిసిసి అధ్యక్షుడిగా ఉన్న శ్రీహర్ రావు మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయనతో పాటు ఇంద్రకరణ్ రెడ్డి ఇద్దరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఇద్దరు విభేదించిన తర్వాతనే గత ఎన్నికల్లో టికెట్ రాని పక్షాన శ్రీహర్ రావు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన బరిలోకి దిగిన పరిస్థితి ఉంది. సో ఆయన కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఇంద్రకరణ్ రెడ్డికి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోవద్దన్నది మాత్రం కరాఖండిగా చెప్తున్న పరిస్థితి ఉంది. దాంతో పాటు అరవింద్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కేసీఆర్ కి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. కానీ గత ఎన్నికల నుంచి ఆయన అంటి ముట్టనట్టుగా మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నారు. ఆయన గత టికెట్ ఆశించారు. గత ఎన్నికల్లో ఆయన టికెట్ రాలేదు. ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి తనకి ఏం పక్షానని కూడా ఒక పార్టీలో ఉండి గలమెత్తిన నాయకుడు అరవింద్ రెడ్డి. గత మాజీ ఎమ్మెల్యేగా కూడా ఆయనకు మంచి పేరున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరికను ప్రేమ్ సాగర్ ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. దాంతో పాటు అక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అరవింద్ రెడ్డిని కూడా పార్టీలో చేర్చుకోవద్దని చెప్తున్న పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో ఇద్దరి నేతల పరిస్థితి, ఇద్దరి నేతల రాజకీయ భవిష్యత్తు గందరగోళమైందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ లో ఉండలేక, కాంగ్రెస్ లో చేరలేక ఎడుగాని పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.